ఇప్పుడు ఉప్పులు పప్పులు డెలివరీ చేసేవాళ్ళు ఏసీలు కూడా డెలివరీ చేశారనుకోండి, వాళ్ళు ఎటు పడితే అటు ఏ డైరెక్షన్లో పడితే ఆ డైరెక్షన్లో గ్యాస్ లీకేజ్ ఇష్యూస్ ఉంటాయి. చిన్న డైరెక్షన్ కాదు, 40-50 వేల రూపాయలు పెట్టి మనం ఏసీలు పర్చేజ్ చేస్తాం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మీరే చెప్తారు ఆఫ్లైన్లో పర్చేజ్ చేయాలా, ఆన్లైన్లో పర్చేజ్ చేయాలా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఇప్పుడు మనం రెలవెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సమ్మర్ సీజన్లో ఉన్నాము, ప్రతి ఒక్కరు ఏసీ పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నట్లు లేవు, ఎండలు బీభత్సంగా ఉంది. కానీ చాలా మంది యూట్యూబ్ వీడియోస్ చూసి ఆన్లైన్లో పర్చేజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొంతమంది చాలా లిమిటెడ్ పీపుల్ ఆఫ్లైన్లో పర్చేజ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా చాలా మందికి ఉన్న అనుమానం ఏంటి అంటే, ఆఫ్లైన్లో పర్చేజ్ చేసే ఏసీలు ఆన్లైన్లో కొనే వాటికంటే బాగా పనిచేస్తాయి. ఆన్లైన్లో కొనే ఏసీలు చిన్నగా వస్తాయి, ఆఫ్లైన్లో కొనే ఏసీలు పెద్దగా వస్తాయి. ఈ అనుమానం నిజమా కాదు? నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఇప్పుడు నేను ఇంట్లో 4 ఏసీలు వాడుతున్నాను. ఆ అనుమానం నిజమే. ఆఫ్లైన్ ఏసీలు సైజులో పెద్దగా ఉంటాయి, పర్ఫార్మెన్స్ కూడా ఆన్లైన్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ మోడల్స్ ఆఫ్లైన్లోవి బాగా పనిచేస్తాయి. కానీ ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే ఆన్లైన్లోది ఎగ్జాంపుల్ 37,000 రూపాయలు అవైలబుల్గా ఉందనుకోండి, మీకు ఆఫ్లైన్లో ఆ ఏసీ 45,000 రూపాయల వరకు అమ్ముతారు. అంటే దాదాపు మీకు డిఫరెన్స్ 8,000 రూపాయలు వస్తుంది. లీస్ట్ కేసులో 42,000 రూపాయల వరకు అయినా అమ్ముతారు. 5,000 నుంచి 8,000 రూపాయల తేడా ఖచ్చితంగా వస్తుంది. ఆఫ్లైన్ లో అంత ప్రైస్ పెట్టడం వల్ల కొంత బోనస్ కూడా ఉంటుంది. అది బోనస్ పాయింట్ కింద చెప్తా, వీడియోని పూర్తిగా చూడండి. మధ్యలో ఆ బోనస్ పాయింట్ మీద తగిలిద్ది. అండ్ ముందే చెప్తున్నా, ఇక్కడ నేను బెస్ట్ ఏసీలు ఏంటి అనేది నేను రికమెండ్ చేయను. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే అమెజాన్ లో దొరికే వాటిని కింద డిస్క్రిప్షన్ లో పింగ్ చేస్తున్నాను. అండ్ ఫ్లిప్కార్ట్ లో పక్కన ట్యాగెడ్ ప్రొడక్ట్స్ లో మీకు కనబడుతూ ఉంటాయి. అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోండి. బెస్ట్ ఏసీలు మాత్రమే అక్కడ ట్యాగ్ చేసి ఉంచుతా, కానీ వాటి గురించి క్లుప్తంగా నేను ఇక్కడ మాట్లాడను. మీకు ఒకవేళ బెస్ట్ ఏసీలు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమంటే నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. రేపే ఒక మంచి వీడియో వదులుతాను బెస్ట్ ఏసీస్ ఏవి కొనుక్కోవాలని చెప్పని. ఇప్పుడు మనం జస్ట్ కంపారిజన్ చూద్దాం, ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. మనందరం కన్సిడర్ చేసే ఫస్ట్ పాయింట్ అక్కడ నుంచి మొదలు పెట్టుకుందాం. ప్రైజింగ్. క్లియర్ గా చెప్తున్నా, ప్రైజింగ్ ఆబ్వియస్ గా మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లోనే తక్కువ దొరికింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి? అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఈ రెండు తప్ప మేజర్ గా మనం ఇంకేం పిక్ చేసుకోము. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆఫ్లైన్ లో మీకు 42,000 రూపాయలు దొరికే ఏసీ ఆన్లైన్ లో మీకు సుమారు 35,000 రూపాయలకు వచ్చేస్తుంది. ఇంకొన్నిసార్లు ఇప్పుడు సమ్మర్ సీజన్ లో ఉన్నాం, సమ్మర్ సేల్స్ లో కానీ లేకపోతే పండగ సీజన్స్ ఏమన్నా మనం పర్చేజ్ చేసుకున్నప్పుడు ఇంకో 2-3 రూపాయల వరకు మీకు కార్డ్ ఆఫర్స్ మీద తగ్గిద్ది. అంటే మీకు రఫ్ గా 33,000 రూపాయల్లో వచ్చేస్తుంది. 5,000 నుంచి 8,000 రూపాయలు అయితే మినిమం డిఫరెన్స్ ఉంటుంది, అని గుర్తుపెట్టుకోండి. సో ప్రైసింగ్ పక్కకు పెట్టి రెండోది వెరైటీస్ గురించి చూద్దాం. ఆఫ్లైన్ లో మీరు వెళ్ళి ఒకవేళ ఏసీ పిక్ చేసుకోవాలనుకోండి, మీకు లిమిటెడ్ స్టాక్ కనబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఏవైతే డిస్ప్లే చేశారో అవి మాత్రమే మీకు కనబడుతూ ఉంటాయి. అక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎనీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనేది. ఆన్లైన్ లో మీకు అలా కాదు, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. మీరు ఆన్లైన్ లోనే క్రాస్ ప్లాట్ఫామ్ లో కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ కూడా మీరు సైడ్ బై సైడ్ ఒకే స్క్రీన్ లో పెట్టుకొని కంపేర్ కూడా చేసుకోవచ్చు. అండ్ మోడల్ నెంబర్స్ కూడా మీకు క్లియర్ గా విజిబుల్ అయి ఉంటాయి. మీరు అదర్ ప్లాట్ఫామ్స్ గూగుల్ కానీ, చాట్‌జీపీటీ కానీ, క్లౌడ్ కానీ, జెమినీ కానీ ఏది పడితే అది మీరు చెక్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్, దీన్నే మనం కంపారిజన్ పాయింట్ కింద కన్సిడర్ చేసామనుకోండి, ఆఫ్లైన్ లో కంపేర్ చేసుకోవడం కొంచెం డిఫికల్ట్. మీకు ప్రమోటర్ ఉంటాడు కదా, చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క ప్రమోటర్ ఉంటారు. ఆ ప్రమోటర్ వచ్చేసి సార్ ఇదే బెస్ట్, ఇదే తోపు, ఇదే తురుము అని చెప్తూ ఉంటాడు. మీరు కంపేర్ చేసే అంత సమయం కూడా మీకు ఇవ్వడు. ఆన్లైన్ ఏంటంటే ఒకళ్ళ గొడవ లేకుండా మీ దగ్గర ఇనఫ్ టైం ఉంటుంది. మీరు ఏ ఏసీ పిక్ చేసుకోవాలి, దేంతో కంపేర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆ ఇనఫ్ టైం మీకు ఉంటుంది. అండ్ ఆ గలాట ఉండదు. నాలుగోది రివ్యూస్. మీకు ఆఫ్లైన్ లో పర్చేజ్ చేసుకునేటప్పుడు ఆ పర్టికులర్ మోడల్ మీద రివ్యూస్ మీరు చూడాలనుకుంటే చాలా కష్టం. ఎవరైనా మీ సర్కిల్లో కొనుక్కొని వాళ్ళు మీకు పర్సనల్ గా చెప్పడమే తప్ప అసలు ఏసీ యాక్చువల్లీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మీకు తెలియదు. కానీ ఆన్లైన్ లో మీకు రివ్యూస్ ఉంటాయి. ఆ పర్టికులర్ మోడల్ కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కూలింగ్ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, అన్ని కింద రివ్యూస్ లో మెన్షన్ చేసి ఉంటాయి. అవి మనం చదువుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. ఐదోది కన్వీనియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే, అంటే స్టోర్ కి పరిగెత్తాలి ఏసీ కావాలనుకుంటే, అక్కడ మోడల్స్ చూసుకోవాలి, రియల్ టైమ్ లో వాళ్ళతో మాట్లాడుకోవాలి, సర్వీస్ అవన్నీ చూసుకోవాలి, నెగోషియేట్ చేయాలి, బేరాలు ఆడాలి. ఫిక్స్డ్ ప్రైస్లు ఉండవు, మనం మంచి ప్రైస్ లో బేరం ఆడి తెప్పించుకోవాలి. కొంత మన ఎఫర్ట్స్ కూడా పెట్టాలి, మన పర్సనల్ ఎఫర్ట్స్ కూడా ఉంటాయి. ఆన్లైన్ లో మీకు అలా ఏమి ఉండదు. తక్కువ ప్రైస్ చూస్తాం, కార్డ్ ఆఫర్ క్లిక్ చేస్తాము, డైరెక్ట్ అయితే డెలివరీ అయిపోతుంది. ఏ షోరూములు గట్రా వెళ్ళక్కర్లేదు, నెగోషియేషన్స్ ఏమీ అక్కర్లేదు. అండ్ 1-on-1 పర్సన్ తో కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. యాక్చువల్లీ ఇదే పెద్ద మైనస్ పాయింట్. ఏంటి వీడన్ని ఆన్లైన్ కి పాజిటివ్ గా చెప్తున్నాడని చెప్పి అనుకోమాకండి. ఆన్లైన్ లో చెప్పాల్సిన నెగిటివ్స్ చాలా ఉన్నాయి. వెయిట్ చేయండి, చెప్తాను. ఎందుకు ఎక్కడో దాకా వెళ్తాం, ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాం. డిసడ్వాంటేజ్. ఫస్ట్ పాయింట్, డెలివరీ డ్యామేజ్ రిస్క్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను 1.5 years బ్యాక్, 2 years అవుతున్నట్లు అనుకోండి, 2 years బ్యాక్ నేను ఎల్జీ ఏసీ ఒకటి పర్చేజ్ చేశాను. మన ఛానల్ రివ్యూస్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఆ ఏసీ నేను పర్చేజ్ చేసినప్పుడు నాకు బాక్స్ మొత్తం కూడా ఆల్మోస్ట్ కొంచెం క్రష్ అయినట్లు అనిపించింది. లోపల ఏదన్నా అంటే ఏసీ ఏం పాడవదు, కాకపోతే ఏసీ మీద స్క్రాచెస్ పడడం, డెంట్స్ పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కొద్దిగా లాస్ట్ ఛాన్స్ డెంట్లు, డ్యామేజ్లు అయ్యే అవకాశం ఉంది. ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ అనుకోండి, ఆఫ్లైన్ లో పర్చేజ్ చేసుకుంటే మీకు డెలివరీ రిస్క్లు ఏమీ ఉండవు. డెలివరీ పర్సన్ ఇంటికి వచ్చి ఆ ప్రోడక్ట్ డెలివరీ చేసి ఐటెం చెక్ చేసి ఆ తర్వాత వెళ్ళిపోతాడు. అంటే ప్రాపర్ గా ఉందా, ప్రాపర్ డెలివరీ చేసామా అని చెప్పాను. లేదు ఆ పర్సన్ చెకింగ్ చేయకుండా నార్మల్ గా పెట్టేసి వెళ్ళిపోయాడు అనుకోండి, రేపు పొద్దున సర్వీస్ టీమ్ వచ్చింది కదా, సామ్సంగ్ లేకపోతే ఎల్జీనో ఏదో ఒక బ్రాండ్ వచ్చింది కదా, వాళ్ళు డ్యామేజ్ అబ్జర్వ్ చేసినా కానీ వెంటనే రిటర్న్ తీసుకెళ్లిపోయి సేమ్ మీరు కొన్న సోనోవిషనో, బజాజ్ ఎలక్ట్రానిక్స్, ఇంకోటి క్రోమానో ఏదో ఒకటి, వాళ్ళే మీకు కొత్త ప్రోడక్ట్ ఇచ్చేస్తారు. సో ఇక్కడ రిస్క్ ఉండదు. డెలివరీ పర్సన్ దగ్గర డ్యామేజ్ అయిద్దానేమో రిస్క్ ఉండదు ఆఫ్లైన్ లో పర్చేజ్ చేసుకుంటే. రెండోది గ్యాస్ లీకేజ్ ఇష్యూస్ చాలా వరకు ఆన్లైన్ ఏసీస్ మీద ఉంటాయి. ఒక 10 ఏసీలు అనుకోండి, 1-2 ఏసీలకి గ్యాస్ లీకేజ్ ఇష్యూస్ ఉంటాయి. అది ఏసీని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు
ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏసీని డెలివరీ చేయాల్సిన పర్సన్స్ సపరేట్ ఉంటారు. ఇప్పుడు ఉప్పులు పప్పులు డెలివరీ చేసే వాళ్ళు ఏసీని కూడా డెలివరీ చేశారనుకోండి, వాళ్ళు ఎటు పడితే అటు ఏ డైరెక్షన్ లో పడితే ఆ డైరెక్షన్ లో ఉల్టా గిల్టా పట్టుకున్నారనుకోండి, ఏసీ లీక్ అయిపోతుంది. సో అలాగా ఆన్లైన్ లో డెలివరీ చేసే పర్సన్స్ కి కొన్ని ఏరియాస్ లో ప్రాపర్ ట్రైనింగ్ ఉండదు. మూడోది ఇన్స్టాలేషన్. కొంచెం తలకైన వ్యవహారం ఏంటంటే, ఆన్లైన్ లో మీకు ప్రోడక్ట్ డెలివరీ చేసిన తర్వాత, అంటే ఏసీ డెలివరీ చేసిన తర్వాత అమెజాన్ ఆరెల్స్ ఫ్లిప్కార్ట్ ఎవరైనా కానీ, ఇప్పుడు సామ్సంగ్ ఏసీ నేను పిక్ చేశాను అనుకోండి, సామ్సంగ్ కి ఇంటిమేషన్ చేస్తారు ప్రోడక్ట్ డెలివరీ అయిపోయింది, ఇప్పుడు మీరు ఇన్స్టాలేషన్ కి పంపించాలి అని. అప్పుడు మీ బ్రాండ్ నుంచి ఏదైతే పిక్ చేసుకున్న బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ నుంచి మీకు కాల్ వచ్చింది, వాళ్ళు ఒక సర్వీస్ టోకెన్ రైజ్ చేస్తారు. ఇంకా ఏజెంట్ మనకు కాల్ చేసి నెక్స్ట్ డే వస్తాడో, ఎల్లుండి వస్తాడో, అవతల ఎల్లుండి వస్తాడు అనేది మనకు చెప్తారు. డిమాండ్ ని బట్టి, సమ్మర్ కాబట్టి ఏసీల ఇన్స్టాలేషన్ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి, డిమాండ్ ని బట్టి వాళ్ళు వస్తూ ఉంటారు. కొన్ని సిచువేషన్స్ లో, ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ లో ఒక్కోసారి 5 రోజులు, వారం కూడా పట్టిన రోజులు ఉన్నాయి ఇన్స్టాలేషన్ కోసం. ఇలా డిలేడ్ ఇన్స్టాలేషన్ ఆఫ్లైన్ తో కంపేర్ చేస్తే ఆన్లైన్ చాలా ఎక్కువ ఉంది. అదే డెలివరీ మనం ఒకవేళ ఆఫ్లైన్ లో పర్చేజ్ చేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ డీలర్ తో లేదా ప్రమోటర్ తో అడిగేస్తాం, నాకు రేపు డెలివరీ అయ్యిద్ది అనుకుంటేనే నేను ఏసీ కొంటా, లేకపోతే నేను ఏసీ కొన్ను అని మీరు చెప్పేస్తే, మనోడు ఎలా అయినా కానీ ఒక సర్వీస్ పర్సన్ ని రేపటికి షెడ్యూల్ చేసి ఉంచుతాడు మన కోసం. తప్పకుండా వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్తారు. లేదు ఒకవేళ అతను చేయలేకపోతున్నాడు అనుకోండి, వెంటనే షోరూమ్ షిఫ్ట్, సోనో విషన్ నుండి బజాజ్ ఎలక్ట్రానిక్స్ కి వెళ్ళిపోతాం. అక్కడ అడుగుతాము, వాళ్ళు ఆ సర్వీస్ ఇస్తాం అనుకుంటే వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసుకుంటాం. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇన్స్టాలేషన్ లేట్ ఉండదు ఆఫ్లైన్ లో. నాలుగోది రిటర్న్ పాలసీ. డ్యామేజ్ ప్రాబ్లం వల్ల ఒకవేళ రిటర్న్ చేయాలి అని మీరు అనుకుంటే ఆన్లైన్లో తల ప్రాణం తోక్కొచ్చేసిద్ది. దట్ టు ఏసీలు కాబట్టి చాలా కాంప్లికేటెడ్ థింగ్. మీకు ఆఫ్లైన్లో అలా ఉండదు. మనం ఎవరి దగ్గర అయితే ప్రమోటర్తో డీల్ చేసామో లేదా డిస్ట్రిబ్యూటర్తో డీల్ చేసామో డైరెక్ట్ 1-on-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఏ ప్రోడక్ట్ పంపించారు, యాక్చువల్ డ్యామేజ్ అది మనం కాజ్ చేసిన డ్యామేజా లేకపోతే ప్రోడక్ట్ డ్యామేజ్ అని చెప్పి చెక్ చేసుకొని మనకి వెంటనే రిటర్న్ పాలసీ చాలా ఈజీ ఉంటుంది, కన్వీనియంట్ ఉంటుంది. ఆన్లైన్తో కంపేర్ చేస్తే ఆన్లైన్ చాలా కష్టం రిటర్న్ పాలసీ. ఐదోది ఫేక్ సెల్లర్స్. ఆన్లైన్లో చాలా ఎక్కువ ఉంటారు. మనం కొంచెం జాగ్రత్తగా ఒఫీషియల్ ప్రోడక్ట్ డైకినా, సామ్సంగ్, ఎల్జీనా మనం చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవాలి. ఫేక్ సెల్లర్స్ ఉండి యూజ్డ్ ఏసీలు కానీ యూజ్డ్ ప్రొడక్ట్స్ మనకు పంపిస్తుంది. ఆఫ్లైన్ లో మీకు అలా ఉండదు. బయట షోరూమ్స్ లో చాలా కరెక్ట్ గా ఉంటుంది, కొత్త ప్రోడక్ట్ మాత్రమే మనకు డెలివరీ అవుతుంది. ఫేక్ సెల్లర్స్ గురించి అసలు ప్రస్తావనే ఉండదు. ఏదైతే మీరు షోరూమ్కి వెళ్ళారో అదే షోరూమ్ మనకి జవాబుదారీ ఉంటారు. ఒకవేళ ప్రోడక్ట్ ప్రాబ్లం ఉంది, యూజ్డ్ అయి వచ్చిందన్న మనం వెంటనే క్వశ్చన్ చేయడానికి అధికారం ఉంటుంది. సో ఫేక్ సెల్లర్స్ లాంటి ప్రాబ్లం ఆఫ్లైన్ లో ఉండదు. ఈ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ మనకు ఉండదు కాబట్టి మనం ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ పెట్టేసుకుంటాం. ఆన్లైన్ లో కొనుక్కున్నప్పుడు ఏసీ ఇంత లెవెల్ ఉండిద్ది, బాగా ఎయిర్ త్రో మామూలుగా ఉండదు. అసలు వాడి ఫీచర్స్ మనం ఫోటోస్ చూసే కదా పర్చేజ్ చేస్తాము. ఫీచర్స్ కూడా మనం స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకుంటాం. టర్బో కూలింగ్ అంటున్నాడు, విరాట్ మోడ్ అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు అని చెప్పాను. కానీ రియల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, అంత అనిపించదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న ఏసీని, ఇప్పుడు ఈ రూమ్ లో ఉన్న ఏసీని నేను ఇమేజ్ లో చూసి ఒక లెవెల్లో ఊహించుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత 1.5 టన్ 3 స్టార్ ఏసీ నేను తీసుకుంది. సామ్సంగ్, ఎల్జీ నేను యూజ్ చేస్తున్నా. హాల్లో 1.5 టన్ ఏసీ 5 స్టార్ ఏసీ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ రూమ్ లో దాని గురించి చెప్తే, ఏసీ నేను అనుకున్న సైజు ఇంత వస్తుంది అనుకుంటే నాకు వచ్చిన సైజ్ ఏసీ తింటే ఎవరన్నా చూసిన వాళ్ళు, ఇప్పుడు 10 మంది నా రూమ్ లోకి వచ్చినా ప్రతి ఒక్కరు అడిగేది 1 టన్ ఏసీ అని అడుగుతారు. యాక్చువల్లీ అది 1.5 టన్ ఏసీ. 3 రూముల్లో సేమ్ ఏసీ ఉంటుంది. 1.5 టన్ ఆన్లైన్ లో పర్చేజ్ చేసిన 3 ఏసీలు కూడా ఒకే సైజ్ లో అనిపిస్తాయి. 10 ఏసీల్లో 8 ఏసీలు మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉండవు. కొన్ని బ్రాండ్స్ నేను ఎగ్జామ్ చేస్తాను. ఇప్పుడు మిట్సుబిషి కానీ, ఓ జనరల్ కానీ, డైకన్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో మనం ప్రిడిక్ట్ చేయలేం. ఓ జనరల్, మిట్సుబిషి ఈ రెండింటిని పక్కకు పెట్టండి, మిగతా ఏసీల గురించి చెప్తున్నాను నేను. బిల్ క్వాలిటీ కానీ, ఇండోర్ యూనిట్ సైజ్ కానీ, రిమోట్ క్వాలిటీ కానీ, యాక్చువల్ నాయిస్ లెవెల్స్ కానీ మనం ఏవి ప్రిడిక్ట్ చేయలేం. మనం అనుకున్న దానికంటే కూడా కొంచెం బెటర్ ఉండొచ్చు లేదా మైనస్ అయి ఉండొచ్చు. నా కేసులో అయితే మైనస్ అయింది. నెక్స్ట్ పాయింట్, ఓల్డ్ స్టాక్. ఆన్లైన్ లో మీకు ఒకవేళ ఓల్డ్ స్టాక్ ఆ సెల్లర్ దగ్గర ఉందనుకోండి, ఫస్ట్ మీకు అది పంపిస్తాడు. అండ్ కొంతమంది రిటర్న్ పెట్టేసి ఉంటారు కదా, అది రీప్లేస్ అయిన ప్రోడక్ట్ కూడా మళ్ళీ రీప్యాక్ చేసి కూడా పంపించే అవకాశం ఉంది. ప్యూర్లీ మీ లక్ బేస్ మీద ఉంటుంది. మీరు ఖచ్చితంగా నీట్ గా ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెక్ చేసుకోవాల్సిందే. కానీ ఆఫ్లైన్ లో మీకు అలా ఉండదు. ఓల్డ్ స్టాక్ కంపెనీకి రిటర్న్ వెళ్ళిపోతుంది, లేదా తక్కువ డిస్కౌంట్ లో పెట్టి ఫస్ట్ దాన్ని క్లోజ్ చేసేస్తారు. కొత్త స్టాక్ ని క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేసే న్యూ స్టాక్ అని చెప్పినట్లే అమ్ముతారు. మోడల్ నెంబర్ కూడా క్లియర్ గా అక్కడ మనకు కనబడిపోతూ ఉంటుంది. ఆఫ్లైన్ లో కొంత క్లారిటీ మనకు మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎక్కడికి మనం డిసడ్వాంటేజ్ పక్కకు పెట్టేద్దాం ఆన్లైన్ లో. సరే, ఇప్పటి వరకు మనం ఆన్లైన్ లో కొనడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటో చూసాం. ఇప్పుడు ఒకసారి ఆఫ్లైన్ లో కొనడం వల్ల ఉండే డిసడ్వాంటేజ్ కూడా చెప్తాం. ఫస్ట్ ఇది ప్రైస్ పాయింట్. ఎవరు ఇందాక చెప్పాక ఆఫ్లైన్ లోది కనీసం 5-8 వేల రూపాయలు ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఆన్లైన్ తో కంపేర్ చేస్తే. రెండోది చెప్పాక వాడు ఏదమితే అదే మనం కొనుక్కోవాలి. మూడోది ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద. లేని ఫీచర్స్ కూడా ఉన్నాయని చెప్పి అమ్మే అవకాశం ఉంది. అండ్ తక్కువ ఫీచర్స్ ని కూడా ఎలివేట్ చేసి, అంటే లేనిపోని బీజిఎం వేసి మరి దానికి ఫీచర్ అదిరిపోయింది, బెదిరిపోయింది అని చెప్పని ఆ ప్రోడక్ట్ మీకు అంటగట్టాలని చూస్తారు. ఆబ్వియస్ గా షోరూమ్ అనేటప్పటికి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. అండ్ అక్కడ ఉన్న పర్టికులర్ ప్రమోటర్ కూడా ఇన్సెంటివ్స్ ని బేస్ చేసుకుని కొన్ని టార్గెట్స్ ఉంటాయి. అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళ ప్రెషర్ లో వాళ్ళు ఉంటారు. మేజర్ డిసడ్వాంటేజ్ ఇవే. వీడియో మొదట్లో నేను ఒక బోనస్ పాయింట్
పాయింట్ చెప్తాను కదా, అది ఇప్పుడు చెప్తున్నా. ఆఫ్లైన్ లో ఆ 5,000 రూపాయలు 8,000 రూపాయలు ఎక్కువ పెట్టడం వల్ల ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళు ఇన్స్టాలేషన్ కి డబ్బులు తీసుకోరు. అవుట్ ఆఫ్ 10 మనం ఒక 5 ఏసీల వరకు ఫ్రీ ఇన్స్టాలేషన్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. కొన్ని మోడల్స్ మాత్రమే ఇన్స్టాలేషన్ కి ఛార్జ్ చేస్తారు కానీ దట్ టు కంపేర్ టు ఆన్లైన్ ఏసీ ఆఫ్లైన్ లో ఇన్స్టాలేషన్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి. కొన్ని ఏసీలకి చెప్పాక సగం ఏసీలకి అసలు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉండవు. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అంత ఇంపార్టెంట్ మనం కన్సిడర్ చేయాలంటే ఇప్పుడు మీరు ఒకసారి వెళ్ళి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి, ఏ ఏసీ మీరు పిక్ చేసుకున్నా కానీ ఇన్స్టాలేషన్ కనీసం ఒక 2,000 రూపాయలు వేస్తారు. 1,500 1,600 మెన్షన్ చేసిన దాని మీద GST ఒక 200 రూపాయల వరకు యాడ్ చేసుకుని మళ్ళీ స్టాండ్లు అని చెప్పని, వాటర్ అవుట్లెట్ పైప్లు అని చెప్పని, ప్లగ్ అని చెప్పని, వైట్ సిమెంట్ అని చెప్పని, అది ఇది చేసి ఏదైనా 2,000 3,000 రూపాయల మధ్యలో మీకు బిల్ అయింది. ఇవి మీకు ఈ ఖర్చులన్నీ కొన్ని ఆఫ్లైన్ బ్రాండ్స్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆఫర్ చేస్తాయి. సో ఫైనల్ వెర్డిక్ట్ ఏంటి, ఆఫ్లైన్ లో కొనాలా ఆన్లైన్ లో కొనాలా అంటే మీరు బడ్జెట్ కన్స్టెన్స్ ఉంది మీకు అంటే ఫిక్స్డ్ గా నేను ఇదే బడ్జెట్ లో కొనాలనుకుంటున్నా, తక్కువ బడ్జెట్ ఒక 30-35 ఈ మధ్యలో ఒక మంచి ఏసీ కావాలి, ఫీచర్ ప్యాక్డ్ ఉండాలి, మంచి బ్రాండ్ నుంచి కావాలి, అండ్ PCB కంప్రెసర్ వీటన్నింటి మీద వారంటీలు కావాలి, ఆ క్లారిటీ నాకు ఉండాలి అని మీరు అనుకుంటే ఆన్లైన్ లో మీరు పర్చేజ్ చేసుకోండి. బడ్జెట్ లో మీకు అన్ని దొరికేస్తాయి. కానీ ఆఫ్లైన్ కి వచ్చేటప్పటికి మీకు బడ్జెట్ లో అన్ని దొరకవు. ఇప్పుడు నేను చెప్పిన PCB కంప్రెసర్ కాంప్రహెన్సివ్ అన్ని వారంటీలు కావాలనుకుంటే బడ్జెట్ ఎక్కువ పెట్టాలంటారు. ప్లస్ నేను కొంచెం బడ్జెట్ పెంచుకున్నా పర్లేదు, నాకు రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ నాకు అనుమానం ఉన్నాయి, ప్రాబ్లం వస్తే నాకు ప్రాపర్ సపోర్ట్ కోసం నేను ఆన్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ల మీద డిపెండ్ అవ్వను, డైరెక్ట్ వన్ ఆన్ వన్ పర్సన్ తో నేను తెలుసుకుంటాను, డైరెక్ట్ ఇంటరాక్షన్ నాకు కావాలి, ఒక ప్రాపర్ సపోర్ట్ కావాలి అనుకుంటే మీరు ఆఫ్లైన్ లో పర్చేజ్ చేసుకోండి. అడిషనల్ గా మీకు కొన్ని ఇన్స్టలేషన్ ఫ్రీ లాంటి బెనిఫిట్స్ మీకు అవైల్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో కొంచెం మరి వివరించి చిన్నపాటి ల్యాగ్ తోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నా. అది ఇంపార్టెంట్, ఇలాంటి వీడియోస్ కి చాలా ఇంపార్టెంట్. ఇంట్లో పర్సన్స్ తో ఇలాంటి డిస్కస్ చేస్తాం కాబట్టి నేను ఇలా ఎలాబరేట్ చేసి నేను మీతో షేర్ చేసుకున్నాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ బెస్ట్ ఏసీలో మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను ఇంకొక మంచి వీడియో బెస్ట్ ఏసీ పిక్స్ తో నేను ఒక వీడియో చేస్తాను. అండ్ అమెజాన్ లో రైట్ నో బెస్ట్ ఏవో నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ టైటిల్ ప్రొడక్ట్స్ లో మీకు కనబడుతున్నాయి. పర్చేజ్ చేసుకోవాలనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే తెలుసుగా మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి బెస్ట్ కాంటెంట్, యూనిక్ కాంటెంట్, జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటుంది, అది గ్యారంటీ. అండ్ హై పాయింట్స్ ఉన్నాయి, వీడియోని కొంచెం హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తాను. నేను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.